Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో టీజీ ఈఏపీ సెట్ 2025 ఫిబ్రవరి 20th తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీద ఇన్ డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్, 70 days ఎలా స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని ఈ ఈఏపీ సెట్కి క్రాక్ చేయాలి అనేటువంటి స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై చేస్తాను. టీజీ ఈఏపీ సెట్ 2025. టీజీ అనగా తెలంగాణ, ఈ అనగా ఇంజనీరింగ్, ఏ అనగా అగ్రికల్చర్, పి అనగా ఫార్మసీ, సెట్ అనగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్నే టీజీ ఈఏపీ సెట్ అని చెప్తాము. ఈఏపీ సెట్ .tgche.ac.in వెబ్సైట్లోకి వెళితే ఈఏపీ సెట్ 2025 ఇలా ఓపెన్ అవుతుంది. వీటిలో మీరు అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ టీజీ ఈఏపీ సెట్ 2025 చెక్ చేస్తే నోటిఫికేషన్ 20th ఫిబ్రవరి 2025 థర్స్డే రిలీజ్ అయ్యింది. 25th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 4th ఏప్రిల్ వరకు అప్లికేషన్ డెడ్లైన్ ఉంది. సో మీరు 25th ఫిబ్రవరి నుంచి 4th ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ ఇచ్చినటువంటి డ్యూరేషన్లోనే సబ్మిషన్ చేసుకోవాలి. అప్లికేషన్ కరెక్షన్స్ అనేటువంటివి ఏప్రిల్ 6th to 8 2 days కరెక్షన్ చేసుకోవాలి. లాస్ట్ సబ్మిషన్ అనేటువంటిది 9th ఏప్రిల్కి డేటు ప్రొవైడ్ చేశారు. 9th తర్వాత 4th తర్వాత 9th వరకు అప్లై చేసుకుంటే 250 ఎక్స్ట్రా ఫీ పే చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అదే 14th వరకు అయితే 500, 18th వరకు అయితే 2500, 24th ఏప్రిల్ వరకు అయితే 5000 ఎక్స్ట్రా ఫీ పే చేసుకొని అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్ టు 24th వరకు అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంటుంది. హాల్ టికెట్స్ అనేటువంటివి ఏప్రిల్ 19th 2025 రిలీజ్ చేస్తారు. ఎగ్జామినేషన్ అనేటువంటిది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 29th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ మార్నింగ్ 9 to 12 ఎగ్జామ్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ డివిజన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏప్రిల్ 2nd, 5th 2 నుంచి 5 బిట్వీన్ డేట్స్లలో ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్టర్నూన్ డివిజన్ 3 to 6 3 hours అనేటువంటిది ఎగ్జామ్ జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ అబౌట్ టీజీ ఈఏపీ సెట్ 2025. సో మీరు 25th ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 4th వరకు మ్యాక్సిమం అప్లికేషన్ అనేటువంటిది ప్రాసెస్ చేసుకొని సబ్మిషన్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తే ఈఏపీ సెట్ అనేటువంటిది 2 స్ట్రీమ్స్ వాళ్ళకి జరుగుతుంది. ఈ అనగా ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఏపీ అనగా అగ్రికల్చర్ స్ట్రీమ్. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి కావలసినటువంటి క్వాలిఫికేషన్ చూస్తే 10+2 పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వెళ్ళే వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటి గ్రూప్ ఉండాలి. అగ్రికల్చర్ స్ట్రీమ్ వచ్చే వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న వాళ్ళైనా
ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ స్ట్రీమ్ అయినటువంటి అడ్మిషన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సిలబస్ ఉండాలి. సో బైపీసీ గ్రూప్ ఉండాలి. ఏజ్ లిమిట్ ఓసారి చెక్ చేస్తే మినిమం ఏజ్ లిమిట్ 17 ఇయర్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 25 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ టీజీ ఈఏపీ సెట్కి ఇంజనీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ చెక్ చేసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ మోడ్ అనేటువంటిది టీజీ ఈఏపీ సెట్కి ఆన్లైన్లో జరుగుతుంది. దీన్నే సిబిటి టెస్ట్ అని చెబుతాము. క్వశ్చన్స్ అనేటువంటివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 160 క్వశ్చన్స్కి క్వశ్చన్ పేపర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ డివిజన్ వాళ్ళకి ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్, బయాలజీలో 80 క్వశ్చన్స్, టోటల్గా 160 క్వశ్చన్స్ అనేటువంటివి అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడి ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ చూసుకుంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇన్కరెక్ట్ చేసిన వాటికి అంటే నో నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. ఏదైనా మీరు క్వశ్చన్స్ 160లలో అటెండ్ చేయకపోతే 0 మార్క్స్ అంటే మార్క్స్ అనేటువంటివి ఏమీ రిడక్షన్ చేయరు. అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లలో సైట్ అనేటువంటిది eapset.tgche.ac.in వెబ్సైట్కి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేసి ఫీ దగ్గరికి వచ్చినప్పుడు రిజర్వేషన్ బేస్ చేసుకొని ఫీజు అనేటువంటిది వ్యారీ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీ పే చేయాలి. అదర్స్ వాళ్ళు 900 రూపీస్ పే చేయాలి. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 రూపీస్, అదర్స్ కేటగిరీ వాళ్ళకి 900 రూపీస్ అప్లికేషన్ ఫీ. ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ గ్రూప్ ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అంటే బైపీసీ గ్రూప్ ఉండేవాళ్ళు. అదే ఎంబైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లలో ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు, అగ్రికల్చర్ అప్లై చేసుకోవచ్చు. ఈ 2 ఎగ్జామ్స్కి ఫీజు అనేటువంటిది ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ఫీ ఉంది. అదర్స్ కేటగిరీ వాళ్ళకి 1800 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. సో ఈ విధంగా మీరు ఫీ సబ్మిట్ చేసుకొని ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. టీజీఈఏపీ సెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ మీరు లింక్ క్లిక్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఈరోజు అప్లికేషన్ రిలీజ్ అయిన డేటు 28, ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న డేటు ఫిబ్రవరి 22. అంటే నియర్లీ 70 డేస్ టైం అనేటువంటిది టీజీఈఏపీ సెట్కి టైం ఉంది. సో ఈ 70 డేస్ టైంని స్ట్రాటజీగా ఎలా ప్లాన్ చేసుకొని ఈఏపీ సెట్కి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ 70 డేస్ని
ప్లాన్ చేసుకుండే మెథడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫాలో అయ్యి చూడండి, మంచి స్కోర్ అనేటువంటిది అక్వైర్ చేయగలరు. ఫస్ట్ 1 to 10 డేస్ బేసిక్స్ పైన సింపుల్ బేసిక్స్ మ్యాథ్స్, ఎంపీసీ అయితే ఎంపీసీ గ్రూప్ వాళ్ళు, బైపీసీ అయితే బైపీసీ గ్రూప్ వాళ్ళు, ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ గ్రూప్ వాళ్ళు బేసిక్స్ మీద 1 to 10 డేస్ రివైజ్ చేసుకోండి. 11 to 30 డేస్ అంటే రిమైనింగ్ 20 డేస్ ఫస్ట్ 10 డేస్ కాన్సెప్ట్లు బేసిక్స్ పైన చూసుకోండి. తర్వాత 20 డేస్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ప్రాబ్లమ్స్ మీద ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ 20 డేస్ వచ్చేసి మార్క్ టెస్ట్లు అనేటువంటివి అపీర్ అవ్వండి. మినిమం పాజిబిలిటీ, మీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు 20 డేస్లో మ్యాక్సిమం మార్క్ టెస్ట్లని అటెండ్ అవ్వండి. మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. లాస్ట్ 20 డేస్ టైంలో ఎంపీసీ గ్రూప్ సపరేట్గా, బైపీసీ గ్రూప్ వాళ్ళు బైపీసీ, ఎంబైపీసీ వాళ్ళు ఎంబైపీసీ రివైజ్ చేసుకోండి. కీ పాయింట్స్ని, ఫార్ములాసు, కాన్సెప్ట్స్ అనేటువంటి టాపిక్స్ మీద స్పీడ్గా, అక్యురసీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా, ఈ విధంగా మీరు 70 డేస్ని స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఈజీగా మీరు టీజీఈఏపీ సెట్ 2025లో మంచి ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. సో ఫిబ్రవరి 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్ టు ఏప్రిల్ 4 వరకు ఉంటుంది. ఏప్రిల్ 4 తర్వాత ఎక్స్ట్రా పేమెంట్ అప్లై చేసుకొని డిఫరెంట్ డేట్స్ ద్వారా చేసుకోవాలి. సో ఇంతవరకు వెళ్ళకోకుండా ఎవరైతే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు విత్ ఇన్ ద డెడ్ లైన్లోనే ఫిబ్రవరి 25, ఏప్రిల్ 5 లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి పెట్టుకోండి. వీటికి కావలసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి చెక్ చేసుకొని మీరు స్మూత్గా ప్రాసెస్ చేసుకొని ఈ 70 డేస్ స్ట్రాటజీ వైజు చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి. మీరు మంచి ర్యాంకు తెచ్చుకుండే పాజిబిలిటీ ఉంది. ఈ పర్టికులర్ టీజీఈఏపీ సెట్ 2025 మీద మీకు ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్స్లో తెలియచేయండి, వాటికి రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.